మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా మంది కామెంట్స్ చేశారండి. మార్నింగ్ ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే షుగర్ కంట్రోల్లోకి వస్తుందా అని చాలా మంది అడిగారు. వేడి నీళ్ళు ఒక్కటి తాగితే షుగర్ కంట్రోల్లోకి రాదు. వేడి నీళ్ళు తాగడం వల్ల కఫం పట్టదు మనకి, అండ్ మనకి మార్నింగ్ కొద్ది హెవీనెస్ తగ్గుతుంది. అంతేగాని వేడి నీళ్ళు మాత్రం తాగినంత మాత్రం డయాబెటిక్ కంట్రోల్లోకి రాదు. మెటబాలిజం స్పీడ్ అవుతుంది. సో మేబీ దాంట్లో ఒక 2 to 3% ఉండొచ్చు ఛాన్సెస్. కానీ మార్నింగ్ ఈ ఒక్క వాటర్ తాగడం వల్ల ఏం డయాబెటిక్ కంట్రోల్లోకి రాదు. అండ్ దాంట్లోకి ఇంకా అడిషనల్గా మనం 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి యాడ్ చేసుకుంటే డయాబెటిక్ చాలా కంట్రోల్లోకి వస్తుంది. అవేమి ఇంగ్రీడియంట్స్? డయాబెటిక్ కంట్రోల్ చేయాలంటే అందరికీ తెలుసు, మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. సో మెంతులు ఒక అరస్పూనంత మెంతులు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక బెండకాయ, అండ్ దాంతోపాటు పాలకూర ఆకులు 4 ఆకులు. వీటిని నైట్ నానబెట్టండి 250 ml వాటర్లో. మార్నింగ్ లేచి ఒక 1/2 నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అది డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా వేడి నీళ్ళలో ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని తాగితే అప్పుడు డయాబెటిక్ కంట్రోల్. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? లో గ్లైసెమిక్ ఇండెక్స్, అండ్ స్పెషల్లీ మన బాడీని చాలా వరకు డీటాక్స్ చేస్తుంది, అండ్ ప్యాంక్రియాస్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి మనం తిన్న ఫుడ్ ఇమ్మీడియట్గా డైజెషన్ అయిపోయి చక్కెర కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్కి కలవకుండా మనల్ని కాపాడడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో డయాబెటిక్ కంట్రోల్ చేయాలంటే మనకి ఏం చేయాలి? సో స్పెషల్లీ దాల్చిన చెక్క ముక్కలు 2 ముక్కలు, మెంతులు 1/2 స్పూను, పాలకూర ఆకులు 4 ఆకులు. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి ఎప్పుడైతే మనం నీళ్ళలో వేసుకొని లైట్, ఒక బెండకాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ నీళ్ళలో నైట్ నానబెట్టండి. మార్నింగ్ వేడి చేసుకొని తాగితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నైట్ నానబెట్టుకొని తాగితే మార్నింగ్ డైజెషన్ కి మంచిది. అండ్ చాలా మంది డయాబెటీస్ వల్ల బరువు అధికంగా ఉంటారు. బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అసలు బెండకాయ వాటర్. ఎందుకంటే చాలా మందిలో కూడా మనం గమనిస్తే డయాబెటిక్స్ వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారు. ఈ మధ్య జనరేషన్ లో డయాబెటీస్ అంటే పెద్ద వాళ్ళ కంటే కూడా చిన్న వాళ్ళలోనే యంగ్ ఏజ్ లో డయాబెటిక్ డయాగ్నోస్ అవుతుంది. ఒకసారి డయాగ్నోస్ అయింది అనుకోండి, అదొక కైండ్ ఆఫ్ స్ట్రెస్. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, ఏంటబ్బా నా లైఫ్ స్టైల్ లో ఇంత డయాబెటీస్ తొందరగా రావడం ఏంటి? ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫేస్ లో ముడతలు రావడము, బాడీ లూజ్ అయిపోవడము, స్పెషల్ కేర్ తీసుకోరు. దాని గురించి ఆలోచించుకోవడమే సరిపోతుంది. దానివల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, బ్లోటింగ్ వచ్చేస్తుంది, బరువు పెరుగుతారు కొంతమంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ లో బెనిఫిట్స్ ఏంటంటే ఓవర్ స్ట్రెస్ తీసుకొని బరువు పెరిగిపోయి, లేదంటే ఒక కైండ్ ఆఫ్ లేట్గా నిద్రపోవడము, మార్నింగ్ మోషన్ అవ్వదు. సో డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి, మోషన్ సాఫ్ చేయడానికి, స్కిన్ చాలా గ్లో రావడానికి, అండ్ మన మెటబాలిజంని స్పీడ్ చేయడానికి, పొట్ట చల్లగా హెల్దీగా ఉండడానికి బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది బెండకాయ. అది ఎలాగో మనం యాడ్ చేస్తున్నాం వాటర్లో. దాల్చిన చెక్క అసలు ఆడవాళ్ళలో ఎన్ని రకాల సిమ్టమ్స్ అండి. కొంతమందికి ప్రీ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కొంతమంది ఈ మధ్య కాలంలో కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి రకరకాల థెరపీస్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేయించుకొని కన్సీవ్ అయితే, ఆ కన్సీవ్ అయిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అవన్నీ వాడుంటారు. కాబట్టి బాడీలో రకరకాల సమస్యలు, వాటితో పాటు మెయిన్ డయాబెటీస్ కూడా వస్తుంది. డయాబెటీస్ ఆ రకరకాల సమస్యలను తగ్గించి, అండ్ ప్రత్యేకంగా ఆడవాళ్ళలో వచ్చే ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్, అండ్ మెయిన్ కొంతమంది బరువు పెరిగిపోతారు, మూడ్ స్వింగ్స్, వాటన్నిటిని కంట్రోల్ చేసడానికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూర ఇప్పుడు డయాబెటిక్ లో గ్లైసెమిక్ ఇండెక్స్, రిచ్ యాంటీబాడీస్, తర్వాత మెయిన్ బెస్ట్ ఐరన్ కంటెంట్, మంచి మినరల్స్, వీటన్నిటిని మనం ఏది తీసుకోవచ్చు? పాలకూర తీసుకోవచ్చు. పాలకూరలో డయాబెటీస్ వాళ్ళలో ఐరన్ చాలా వరకు డెఫిషియన్సీ ఉంటుందండి. ఐరన్ని పెంచి బాడీని యాక్టివ్గా ఉంచి, స్కిన్కి చాలా గ్లో ఇచ్చి, కంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది పాలకూర. మెంతుల గురించి తెలిసిందే. మెంతులు అద్భుతం. అసలు మెంతులు మనం రెగ్యులర్గా మనం ఇంట్లో ఎవరికి డయాబెటీస్ వచ్చిందంటే మెంతులు నానబెట్టి తాగమంటాం. మెంతుల్లో అంత గుణం ఉంది, డయాబెటిక్ని కంట్రోల్ చేసే గుణం. సో ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. 4 ఇంగ్రీడియంట్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగాలి. అలా అది ఓన్లీ వాటర్ ఒక్కటే తాగితే కాదు, వాటర్లోకి ఇంగ్రీడియంట్స్ వేసుకొని తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాటితో పాటు మనం యోగాసనాస్లో కూడా పవనముక్తాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, కపాలభాతి ఒకటి, అనులోమ విలోమ ఒకటి, ఈ ప్రాణాయామాస్ కూడా యాడ్ చేసుకుంటే డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా, అందులో టైప్ 1 డయాబెటీస్ కానివ్వండి, టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, ప్రత్యేకంగా యోగా కంపల్సరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనకి డయాబెటీస్ రాకుండా మనం ప్రికాషనరీ మెజర్స్లో మనం ముందు నుంచే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అందరూ ఏంటంటే సమస్య వచ్చాక స్టార్ట్ చేస్తారు. సమస్య రావడానికి ముందు నుంచే మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ. డయాబెటీసే ఉండదు. డయాబెటీస్ ఎవరికన్నా ఉంటే, అండ్ స్పెషల్లీ ఉండే వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేశారు, వేడి నీళ్ళు తాగితే, చన్నీళ్ళు తాగితే, ఇట్లా చాలా మంది. సో వేడి నీళ్ళు చన్నీళ్ళు కాదు, వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకుని తాగి, నేను చెప్పిన ఆసనాస్ చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని 3 పూట్ల 2 పూట్ల కాకుండా మంచిగా మార్నింగ్ జావా, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, డిన్నర్కి వచ్చాక లైట్గా ఏదైనా సూప్స్ తీసుకొని ఇలా మెయింటైన్ చేసుకుంటే డయాబెటిక్ కంట్రోల్కి వస్తుంది. డయాబెటిక్ వల్ల వచ్చే కంటి సమస్యలు, నరాల తిమ్మిర్లు, బరువు తగ్గిపోవడాలు, కొంతమంది బరువు పెరిగిపోవడాలు, ఇవన్నిటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.